ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషనగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో నవాంశ నుంచి పాస్ట్ లైఫ్ కర్మ అంటే పూర్వజన్మ కర్మల గురించి, రుణాల గురించి, బంధాల గురించి ఏ విధంగా తెలుసుకోవచ్చు, నవాంశ అనేది ఇటువంటి విషయాల్ని తెలియచేస్తుందా, ఎటువంటి విషయాల్ని తెలియచేస్తుంది అంటే D1 చార్ట్లో ఉన్నటువంటి పాస్ట్ లైఫ్ కర్మ, దాని ఎక్స్టెన్షన్గా D9లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఏ విధంగా తెలియచేస్తాయి, నవాంశ యొక్క ప్రయోజనం ఈ కోణంలో కూడా మనం చూడవచ్చా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాము. సాధారణంగా నవాంశ అనగానే అది మ్యారేజ్కి సంబంధించినటువంటి అనాలిసిస్లో ప్రముఖంగా వాడేటువంటి ఒక డివిజనల్ చార్ట్. అందుకే నవాంశ అనగానే మ్యారేజ్ రిలేటెడ్ అనాలిసిస్ చేసేటప్పుడు మ్యారిటల్ హ్యాపీనెస్, అలాగే మ్యారిటల్ లాంగివిటీ ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసేటప్పుడు వాడేటువంటి హౌస్గా చూస్తారు. అది నిజమే. అయితే నవాంశ డివిజనల్ చార్ట్స్ అన్నిట్లోనూ అంటే అంశచక్రాలన్నింటిలోనూ చాలా ముఖ్యమైనటువంటి ఒక చార్ట్ నవాంశ చార్ట్. సప్తాంశ, దశాంశ ఇలాగా చాలా అంశచక్రాలు ఉన్నాయి. వాటిల్లో నవాంశకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నవాంశ మ్యారేజ్ అనాలిసిస్కే కాకుండా గ్రహాల యొక్క బలాబలాలు, అలాగే కొన్ని యోగాల్ని నవాంశ నుంచి కూడా చూడవచ్చు. పరాశరుడు చెప్పినటువంటి కొన్ని యోగాలు నవాంశలో ప్లేస్మెంట్ నుంచి కూడా చెప్పడం జరిగింది. అలాగే పరాశరుడు తర్వాత వచ్చిన ఋషులు కొంతమంది వాళ్ళ గ్రంథాల్లో నవాంశ నుంచి కొన్ని ప్రెడిక్షన్స్ని ఎలా చేయొచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా జైమినీ సిస్టంలో నవాంశ యొక్క ప్రాముఖ్యత చాలా చాలా ఎక్కువ. అదేవిధంగా కారకాంశ లగ్నము అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. కెరియర్కి ముఖ్యంగా చూసేటువంటి లగ్నము, దానికి నవాంశ అనేది ప్రధానము. ఆత్మకారకుడు నవాంశలో ఏ రాశిలో ఉంటాడో ఆ రాశిని D1 చార్ట్లో కారకాంశ లగ్నంగా నోట్ చేసుకోవాలి. ఇలా నవాంశ యొక్క ప్రయోజనం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది జ్యోతిష్యంలో. అయితే వాటిలో ఒకటి పాస్ట్ లైఫ్ రిలేషన్ని తెలియజేసేటువంటి చార్ట్ D9 చార్ట్ అంటే నవాంశ చార్ట్. నవాంశ అనే పేరులోనే ఉంది. ఇది 9th డివిజన్. కాలపురుష చక్రంలో కూడా 9th హౌస్ అనేది ధర్మానికి సంబంధించినటువంటి హౌస్. అది ధనస్సు అవుతుంది. దానికి అధిపతి గురువు. 9th హౌస్ అనేది ప్రధానంగా పాస్ట్ లైఫ్ గురించి చూసేటువంటి హౌసెస్లో ముఖ్యమైనటువంటి హౌస్ ఒకటి 9th హౌస్. దానికి పితృస్థానం అని కూడా పేరు 9th హౌస్కి. మన పూర్వజన్మే కాకుండా మన పూర్వీకులతో రిలేషన్ ఏంటి అనేది కూడా చూపించే స్థానం 9th హౌస్. అదేవిధంగా నవాంశ కూడా ఇటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అయితే నవాంశ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే చాలా సింపుల్ ప్రొసీజర్ అది. ప్రతి రాశిని కూడా 9 భాగాలు చేసి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పేరు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మేషరాశిని 9 భాగాలు చేస్తే మేషము 1వ భాగం మేషము, 2వ భాగము వృషభము, అలా 9వ భాగం ధనస్సు అవుతుంది. తర్వాత వృషభ రాశిలో 1వ భాగము మకరంతో స్టార్ట్ అవుతుంది. ఇలా ఆ డివిజన్స్ అనేవి చేయాలి. ఇక నవాంశ లగ్నం ఏది, నవాంశ లగ్నంలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, నవాంశ లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, D1లో వక్రించిన గ్రహాలు నవాంశలో ఎక్కడ ఉన్నాయి, వీటి ఆధారంగా కొంత మనకి పాస్ట్ లైఫ్ కర్మ గురించి అవగాహన అనేది తీసుకోవడానికి వీలుంటుంది. అలాగే నవాంశ ఒక వ్యక్తి యొక్క, ఆ జీవుడి యొక్క ప్రయాణంలో ఎటువంటి వాసనలు కూడగట్టుకుని వచ్చాడు, ఎటువంటి అభిరుచులు, ఎటువంటి ఇష్టాలు, ఇంతకుముందు ఎటువంటి కర్మలు చేశాడు, ఎటువంటి వృత్తుల్లో ఉన్నాడు, ఏ కర్మలకి అతను ఎక్కువగా తన జీవితాన్ని వెచ్చించాడు, అంకితం చేశాడు, ఇలాంటివన్నీ తెలియజేస్తుంది నవాంశ కొంత డీటెయిల్ లెవెల్లో. అంతే తప్ప D1 చార్ట్ని అనలైజ్ చేయకుండా కేవలం D1 చార్ట్ని అనలైజ్ చేయకుండా D9 చార్ట్లోకి వచ్చి అనాలిసిస్ చేయకూడదు. D1 చార్ట్కి సప్లిమెంటరీ చార్ట్గా D9 చార్ట్ని యూజ్ చేయాలి. అయితే D1 చార్ట్లో ఒక ఇండికేషన్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి క్లారిటీ, ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది D9 చార్ట్ ఇస్తుంది. ఇంతకుముందు జన్మల్లో వారి యొక్క అభిరుచులు ఎలా ఉన్నాయి, ఏ వృత్తుల్లో ఉండుండొచ్చు, ఎటువంటి జీవన శైలి ఉండుండొచ్చు, ఇలాంటివన్నీ నవాంశ కొంతవరకు ఇండికేషన్స్ అనేవి ఇస్తుంది. ఉదాహరణకి నవాంశ లగ్నంలో కుజుడు ఉన్నాడు, లేదా లగ్నం మేషమైంది, అటువంటిప్పుడు వారు
ఇంతకుముందు పాస్ట్ లైఫ్లో కుజుడికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారం ఉండడము, అటువంటి ఒక టెండెన్సీస్ ఎక్కువగా ఉండడము, ఇలాంటివి గమనించాల్సి ఉంటుంది. మ్యారీడ్ లైఫ్ కొంత డిస్టర్బ్డ్గా ఉండడము, లగ్నంలో కుజుడు కనుకున్నట్టయితే నవాంశలో, అదేవిధంగా వారికి కొంత ఫైటింగ్ స్పిరిట్ ఉండడము, ఈ విధంగా మనకి ఇండికేషన్స్ అనేది ఇస్తుంది నవాంశ. నవాంశలో కేంద్ర స్థానాలు అంటే ఆ జాతకులకు సంబంధించినట్టు వృత్తి వ్యాపారాలు, అందులో వారి యొక్క ప్రావీణ్యము ఇది సూచిస్తుంది. నవాంశలో లగ్నం నుంచి కేంద్ర స్థానాలు, అలాగే ఇంతకుముందు జన్మల్లో పాస్ట్ లైఫ్లో ఎటువంటి కర్మల్ని చేశాడు, ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నాడు, ఇంతకుముందు లైఫ్లో పాస్ట్ లైఫ్లో ఎటువంటి ధర్మాన్ని పాటించాడు, ఇవన్నీ కూడా సూచిస్తాయి నవాంశలో కేంద్ర స్థానాలు. కోణ స్థానాల దగ్గరికి వచ్చినప్పటికీ అతనికి ఉన్నటువంటి స్కిల్ ఏంటి, నైపుణ్యాలు ఏంటి, ఎటువంటి హృదయం అనేది ఉంది, కళాకారుల లేదా క్రీడాకారుల లేదా ఒక ఫలానా వృత్తిలో ప్రావీణ్యం ఉందా, ఇలాంటివన్నీ చూడడానికి కోణ స్థానాన్ని మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి నైపుణ్యాల్ని పెంచుకోవడం ద్వారా వృత్తిలో ఇంకా బాగా ఎదగవచ్చు అని కూడా ఇండికేషన్ ఇస్తుంది నవాంశ. నవాంశ నుంచి ఈ కోణస్థానాలు. అలాగే గ్రహాలు వర్గోత్తమం చెందడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఉదాహరణకు D1 చార్ట్లో ఒక ప్లానెట్ పాస్ట్ లైఫ్ కర్మకి సంబంధించి స్ట్రాంగ్ రిలేషన్స్ ఇస్తోంది. 8th హౌస్లో ఒక ప్లానెట్ ఉంది, ఈ లైఫ్లో తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల్ని సూచిస్తుంది ఆ ప్లానెట్ నవాంశలో కూడా అదే రాశిలో ఉన్నట్టయితే అదే స్థానంలో అని చూడకూడదు. ఉదాహరణకి మేషలగ్నము 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు అంటే వృశ్చికంలో, నవాంశలో కూడా వృశ్చికంలో ఉన్నాడా అని చెక్ చేయాలి. ఒకవేళ ఉన్నట్టయితే ఈ అష్టమాధిపతి అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఇచ్చేటువంటి బలాబలాల్ని తెలియజేస్తుంది నవాంశలోని వర్గోత్తమ గ్రహం. వర్గోత్తమం చెందినప్పుడు బలం అనేది పెరుగుతుంది. D1 చార్ట్లో బలంగా ఉన్నట్టయితే, పాజిటివ్గా ఉన్నట్టయితే మరింత పాజిటివ్గా అవుతుంది ఆ గ్రహం వర్గోత్తమం చెందితే D9లో. అలాగే D1 చార్ట్లో నెగిటివ్గా ఉండి స్ట్రాంగ్గా ఉంటే ఇంకొంత నెగిటివ్ అండ్ స్ట్రాంగ్ అవుతుంది D9 చార్ట్లో వర్గోత్తమం చెందితే, అదే రాశిలో కనుక ఉన్నట్టయితే. ఇలా వర్గోత్తమం చెందినప్పుడు ఇచ్చే రిజల్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అని మనకి ఇండికేషన్. అది ముఖ్యంగా వక్రించిన గ్రహాలు కనుక వర్గోత్తమం చెందాయి అంటే పాస్ట్ లైఫ్ కర్మలో చాలా బాండేజ్ అనేది ఉంది, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు గ్రహ దశలో. అదేవిధంగా ఒక్కొక్కసారి D1 చార్ట్లో ఒక ప్లేస్మెంట్లో ఉంది గ్రహము, దానివల్ల ఒక క్రానిక్ డిసీజ్ వచ్చింది, అంటే తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధి, కొంత డయాగ్నోస్ చేయడానికి కష్టమైనటువంటి వ్యాధి వచ్చింది. సరే డయాగ్నోస్ చేశారు, ట్రీట్మెంట్ చేయాలనుకున్నారు. అది హ్యాపీ ఎండింగ్ ఇస్తుందా అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ వచ్చి క్యూర్ అవుతుందా లేదా అనేది తెలియడానికి D9లో కనుక స్టడీ చేసినట్టయితే ప్లానెట్ని వర్గోత్తమం చెంది స్ట్రాంగ్గా ఉండడము, ఉచ్చలో ఉండడము, ఇటువంటి స్థితిలో శుభస్థానాల్లో కనుక D9లో ఉన్నట్టయితే పర్మనెంట్ క్యూర్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని అర్థము D9 అనేది ఇంతకుముందు చెప్పినట్టు ధర్మానికి సంబంధించినటువంటి హౌస్ చార్ట్ అది. అలాగే ధర్మానికి సంబంధించినటువంటి అతని యొక్క ప్రవర్తన, ధార్మిక ప్రవర్తన, పూర్వపుణ్యము. ఒక పాపం చేస్తే రోగం వస్తుంది అనేది శాస్త్రం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నారు. అంటే మనం చేసిన పాపాలు వ్యాధి రూపంలో వస్తాయి. అయితే అతను ఒక తప్పు చేసి పశ్చాత్తాపపడి దానికి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుని మనసులోనే మార్పు తెచ్చుకుని ప్రవర్తించినట్టయితే అతనికి ఒక డిసీజ్ వచ్చినా, ఒక రోగం వచ్చినా కొన్నాళ్ళు అనుభవించిన తర్వాత పర్మనెంట్ క్యూర్ అనేది దొరుకుతుంది. లేదా ఒక మందు వాడుతూ ఉంటే ఆ డిసీజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటివి చూడాలంటే D1 చార్ట్తో పాటు D9ని చూసినట్టయితే D9 చార్ట్లో వర్గోత్తమం చెందడము, ఉచ్చలో ఉండడము, శుభస్థానాల్లో గురువుతో ఉండడము, గురువు చేత చూడబడుతూ ఉండడం, ఇలాంటి పొజిషన్లో ఉన్నట్టయితే ఏదైతే పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ఒక రోగం వచ్చిందో అది పర్మనెంట్ క్యూర్ వైపుకి దారితీస్తుంది. ఇలా మనకి D9 చార్ట్ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉంటుంది. అలాగే డెబిలిటేటెడ్ ప్లానెట్స్, ఒక గ్రహం నీచలో ఉంది అంటే నవాంశలో
దానికి సంబంధించినటువంటి అపచారం ఏదో జరిగింది. ఉదాహరణకి D1 చార్ట్లో గురువు పొజిషన్ చాలా బాగుంది, కానీ D9 చార్ట్లో కొంత నీచ స్థితిలో ఉన్నాడు గురువు. అంటే ఇంతకుముందు జన్మలో మంచి లైఫ్ లీడ్ చేసినప్పటికీ కూడా పెద్దల్ని అవమానించడము, వాళ్ళ టీచర్స్ని, ప్రొఫెసర్స్ని కావచ్చు, గురువుల్ని అవమానించడము, ఇటువంటివి చేయడం వల్ల దానికి సంబంధించినటువంటి కొన్ని దుష్ఫలితాలను అతను అనుభవిస్తాడు. అయితే తర్వాత తప్పు తెలుసుకుని అతను సరైన దారిలో కనుక వచ్చినట్టయితే నీచలో ఉన్నప్పటికీ కూడా శుభస్థానంలో ఉండడము, ఇటువంటి కొంత మంచి కాంబినేషన్లో ఉంటుంది ఆ ప్లానెట్ D9లో. అంటే దాని అర్థము ఈ లైఫ్లో దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్ అనుభవించిన తర్వాత రియలైజేషన్ వచ్చి మంచి దారిలో ఆ జాతకుడు ప్రవర్తిస్తాడు. అంటే అటువంటి ఆ వాసనలో టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో, మనస్తత్వము, అది ఈ జన్మకి క్యారీ ఆన్ అయ్యి వారిలో మార్పును తీసుకొస్తుంది. ఎందుకంటే వారు గత జన్మలో కూడా ఆ విధంగా పశ్చాత్తాపడి మనసును మార్చుకుని సరైన దారిలో వెళ్ళారు కాబట్టి. ఇలా కొంత సున్నితమైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయాల్ని తెలియజేస్తుంది నవాంశ. కాబట్టి నవాంశ అనేది పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యము పాపము తెలియచేసేటువంటి D1 చార్ట్ యొక్క ఎక్స్టెన్షన్గా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా నవాంశ లగ్నంలో ప్రధానంగా, లగ్నాన్ని ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేద్దాము, ఎందుకంటే 12 హౌసెస్ని కవర్ చేయాలంటే లెందీ వీడియో అవుతుంది. లగ్నంలో ఉదాహరణకి ఏ ప్లానెట్స్ ఉన్నాయనే దాన్ని బట్టి వారి యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది, వారి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఇవన్నీ కొంతవరకు మనకి ఇండికేషన్స్ ఇస్తాయి ప్లానెట్స్. అటువంటి ఇండికేషన్ ఇస్తుంది D9 చార్ట్ నవాంశ. ఉదాహరణకి నవాంశ లగ్నంలో రాహు ఉన్నాడు అంటే వివాహం విషయంలో కొంత అపశృతి అనేది ఉంటుంది. వివాహం ఆలస్యం కావడం కావచ్చు, వివాహం అయిన తర్వాత ఫ్యామిలీలో గొడవలు రావడం కావచ్చు, లేదా ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అవ్వడము కావచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లోకి ఎంటర్ అవ్వడం కావచ్చు. ఇలా ఏదైనా జరిగేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే రాహువు లగ్నంలో ఉన్నప్పుడు లగ్నం ఏదైంది, లగ్నాధిపతికి రాహుకు ఉన్న సంబంధం ఏంటి నవాంశలో, ఇలాంటివన్నీ చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి మేషలగ్నం అయ్యి అందులో రాహు ఉండి కుజరాహులు కలిసి ఉన్నట్టయితే, లేదా కుజ శుక్ర రాహులు కలిసి ఉన్నట్టయితే డిస్టర్బ్డ్ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. D1 చార్ట్లో కూడా అలా ఉన్నట్టయితే ప్రాబ్లమెటిక్ పొజిషన్లో రాహువు ఈ D9 చార్ట్ దాన్ని ఎక్కువగా ఇంకా పెంచుతుంది, ఆ రిజల్ట్స్ యొక్క ఇంటెన్సిటీని, దాని తీవ్రతని. కేతు లగ్నంలో ఉన్నాడు అంటే అర్థము వారికి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కూడా రాహుకేతువులు పాస్ట్ లైఫ్ని బలంగా చూపించేటువంటి ప్లానెట్స్. అంతేకాకుండా ఉదాహరణకి రాహు లగ్నంలో ఉన్నాడు అంటే వారికి కొంతవరకు అడ్వాన్స్మెంట్ అనేది ఇష్టంగా ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఎంకరేజ్ చేయడము, అటువంటి వాటిని ఆదరించడము, ఇలాంటి వాటి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఎప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు కొనాలి, లేటెస్ట్ టెక్నాలజీని మనం వాడుకోవాలి, ఇటువంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు. కేతు ఉన్నప్పుడు కూడా వారికి ఎక్కువగా రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉండడము, నాలెడ్జ్, డీప్ రూటెడ్ నాలెడ్జ్, లోతుల్లోకి వెళ్ళి రహస్యాలను తెలుసుకోవడము, ఇటువంటి ఒక దృష్టికోణం ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక లగ్నమై అందులో కొన్ని కుజుడు కేతు ఉన్నట్టయితే. ఎందుకంటే కాలపురుష చక్రంలో వృశ్చికం 8th హౌస్ అవుతుంది, మేషం నుంచి. మేషం 1st హౌస్, 8th హౌస్ వృశ్చికం. 8th హౌస్ అంటేనే హిడెన్ సీక్రెట్స్, గుప్తంగా ఉన్నటువంటి రహస్యాలు. అందుకే 8th హౌస్ నుంచి ఎటువంటి ప్రొఫెషన్ వస్తుందో కూడా చెప్తూ ఉంటారు. మైనింగ్కి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్, అంటే భూగర్భాన్ని తవ్వి వెలికి తీసేటువంటి ప్రొఫెషన్ ఏదుందో అందులో ఉండడము, లోతైన విషయాలు, అది జ్ఞానం కావచ్చు, మెటీరియలిస్టిక్గా కావచ్చు. లోతైన విషయాలు జ్ఞానానికి సంబంధించి ఎలా ఉంటుంది అంటే వేదాంతము, జ్యోతిష్యము, మంత్రశాస్త్రము, ఇలాంటివన్నీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడము. అలాగే మెటీరియలిస్టిక్ సైడ్, సైంటిఫిక్ సైడ్ చూసినట్టయితే అటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటిలో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం, కృషి చేయడము, ఆ కెరియర్ ఉండడము, ఇలా ఉంటుంది కేతు కనుక వృశ్చికంలో ఉన్నట్టయితే. ఇలా ఒక్కొక్క గ్రహం ఆ టెండెన్సీని తెలియచేస్తుంది. D1 చార్ట్లో కూడా కాంబినేషన్లో ఉండి D9లో ఉంది అంటే అది తప్పకుండా పూర్వజన్మలో బలమైనటువంటి పునాదులు పడ్డాయి. అటువంటి ఒక వృత్తికి కావచ్చు, అతని ఆలోచన ధోరణికి కావచ్చు. ఏ గ్రహం లగ్నంలో ఉంది నవాంశంలో అనేది ఈ విధంగా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. శుక్ర రాహు లగ్నంలో కలిసి ఉన్నప్పుడు కొంత మ్యారేజ్ ఇష్యూస్ వస్తాయి,
ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్కి అవకాశం ఉంటుంది. ఇలా కొంతవరకు మనం అనాలిసిస్ చేయొచ్చు. అష్టమంలో శుక్ర రాహువులు, శుక్రకేతువులు నవాంశలో ఉండడం అనేది కూడా ప్రాబ్లమేటిక్ మ్యారీడ్ లైఫ్ని ఇస్తుంది. ఇక ఒక్కొక్క లగ్నము నవాంశలో ఒక్కొక్క రకమైనటువంటి నేచర్ని తెలియజేస్తుంది. మేషలగ్నం విషయానికి వచ్చినట్టయితే D1లో కూడా అటువంటి కాంబినేషన్స్ ఉండి మేషం లగ్నం నవాంశ అయినట్టయితే కొంతవరకు ఎప్పుడూ కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. ఏదైనా అనుకున్న పని సాధించాలి, ముందుకెళ్ళాలి అని చొరవ తీసుకుని వెళ్ళేటువంటి నేచర్ ఉంటుంది. ఎందుకంటే అది కుజుడి ఇల్లు. కుజుడి యొక్క ప్లేస్మెంట్ కూడా మేషలగ్నం అయ్యి 4వ ఇంట కుజుడు ఉన్నాడు. నీచలో ఉన్నప్పటికీ కూడా వారికి ఎక్కువ కూడా ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదా 10th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు మకరంలో, ఉచ్చలో. మంచి భూసంపద ఉంటుంది, రియల్ ఎస్టేట్లో రాణిస్తారు. ఈ విధంగా D1 కాంబినేషన్స్ని ఇంకా జస్టిఫై చేసి దాన్ని ఇంకా స్ట్రాంగ్గా ఉంది అని తెలియచేస్తుంది D9 ప్లేస్మెంట్. అటువంటి ఒక పుణ్యం సంపాదించుకున్నాడు పాస్ట్ లైఫ్లో, కాబట్టి ఇటువంటి రిజల్ట్స్ వస్తున్నాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పాడైనట్టయితే ఇదే మేషం లగ్నంలో కుజుడు, మేషనగ్నమై కుజుడు కనుక పాడైనట్టయితే నవాంశలో దుస్థానంలో ఉండడం, అలా కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కొట్లాటలకు వెళ్తూ ఉండడము, లేనిపోయిన అపనిందలన్నీ వచ్చి పడుతూ ఉండడము, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేయడము, ఈ విధమైనటువంటి వాటిల్లో చాలా మటుకు మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. కుటుంబ తగాదాలు ఇలాంటివి ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. వృషభ లగ్నం అయినట్టయితే ఇది శుక్రుడికి సంబంధించినటువంటి లగ్నం నవాంశలో మ్యారీడ్ లైఫ్ని సూచిస్తుంది. వృషభ లగ్నం మ్యారీడ్ హ్యాపీనెస్ కావచ్చు, మ్యారేజ్లో ఎంతవరకు సఖ్యత ఉంటుంది అని తెలియజేస్తున్న వృషభ లగ్నం అయినట్టయితే అందులో శుక్రుడు ఉండడం చాలా మంచిది. రాహుకేతు ఉండడం కొంతవరకు సమస్యలు ఉంటాయని ఇండికేషన్ ఇస్తుంది. పాపగ్రహాలు వృషభ లగ్నంలో ఉండడం నవాంశలో అనేది కొంత మ్యారిటల్ హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ అన్ని లగ్నాలు కొంత క్లుప్తంగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చాలా ఎక్కువ నిడివి తీసుకుంటుంది అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఇక మిథున లగ్నం అయినట్టయితే అటువంటి వారు చాలా తెలివైన వారు అయి ఉండడము, బిజినెస్ స్కిల్స్ చిన్నప్పటి నుంచి ఉండడము, ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఎదగడానికి సపోర్ట్ చేస్తున్న ప్లేస్మెంట్ నవాంశలో మిథున లగ్నం అయినట్టయితే, బుధుడు కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. అయితే చిల్డ్రన్ విషయంలో, సంతానం విషయంలో లిమిటెడ్ సంతానం, ఒకే సంతానం ఉండడము లేదా సంతానం లేకపోవడము, ఇటువంటి వాటి కూడా అవకాశం ఉంటుంది. ఇక కర్కాటక లగ్నం అయితే చాలా మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు అయి ఉంటారు, ఎమోషనల్ వ్యక్తులు అయి ఉంటారు. మ్యారీడ్ లైఫ్ సాధారణంగా హ్యాపీగా ఉంటుంది, సంపన్నులుగా ఉంటారు, వెల్దీ పర్సన్స్గా ఉంటారు, డబ్బుకి లోటు ఉండదు, ఎప్పుడు కూడా డబ్బుకి తడువుకోవడం అనేది ఉండదు. సింహలగ్నం కనుక అయినట్టయితే ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది, పవర్ అండ్ అథారిటీ కావాలి, అధికారం కావాలి అనేటువంటి కాంక్ష బలంగా ఉంటుంది ఈ జాతకులకి. అందుకే శత్రువుల మీద ఎక్కువగా వీళ్ళు విజయాన్ని సాధిస్తూ ఉంటారు. వీళ్ళకి శత్రువులు కూడా చాలా త్వరగా ఏర్పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ వారి మీద విజయం సాధించాలనేటువంటి ఒక ఫైటింగ్ స్పిరిట్ వీరికి ఎప్పుడూ ఉంటుంది. ఇక కన్యా లగ్నం విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా వ్యాపార దక్షతకి చాలా మంచి లగ్నం నవాంశలో. తెలివైన వ్యక్తులుగా ఉంటారు. అయితే చిల్డ్రన్ విషయంలో కొంతవరకు వీరికి అసంతృప్తి ఉంటుంది. చిల్డ్రన్ లేకపోవడము, పిల్లలు లేకపోవడము, లేకపోతే ఒకటే సంతానం అవడము, ఈ విధమైన సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తులాలగ్నం కనుక అయినట్టయితే ఎప్పుడు కూడా రిలేషన్షిప్ ప్రాబ్లమ్ సూచిస్తుంది తుల లగ్నం. తులయ్యి శుక్రుడు ప్లేస్మెంట్ బాగా ఉన్నట్టయితే రిలేషన్షిప్స్ అన్నీ బాగుంటాయి. అది ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏదైనా సరే, సిబ్లింగ్స్ అంటే సోదరులతో కావచ్చు, అక్కచెల్లెలతో కావచ్చు, ఈ రిలేషన్షిప్స్ అనేవి బాగుంటాయి. ఇదే పాడైనట్టయితే నవాంశలో లగ్నము శుక్రుడి ఏంటంటే తుల రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా బాధని కలిగిస్తూ ఉంటాయి. ఇక వృశ్చికం కనుక నవాంశ లగ్నం అయినట్టయితే ఇందాకే చెప్పినట్టుగా రీసెర్చ్ ఓరియంటెడ్ పర్సన్స్గా ఉంటారు. సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కొత్తవి ఇన్నోవేషన్స్ చేయాలి, కొత్త కొత్త విషయాన్ని కనుక్కోవాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది. ధనుసు కనుక నవాంశ లగ్నం అయినట్టయితే వారి యొక్క ధార్మిక ప్రవృత్తిని ఎక్కువగా సూచిస్తుంది. అంటే గత జన్మల నుంచి కూడా వారు ఒక ధార్మిక పరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తులుగా ఉండొచ్చు. ధర్మాన్ని ఆచరించడంలో వారికి పూనిక ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఒక నేచర్, ఒక ధోరణి అనేది ఉంటుంది వారి మనస్తత్వంలో. పోరాట పటిమ, అధర్మాన్ని ఎదిరించాలి, ఇటువంటి ఆలోచన ధోరణి కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మకర లగ్నం కనుక అయినట్టయితే ఎప్పుడు కూడా పవర్ కావాలి, ఒక సోషల్ స్టేటస్ కావాలి, తనందరూ గుర్తించాలి, కష్టపడి తన స్టేటస్ని సంపాదించుకోవాలనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అది ఉండడం వల్ల వాళ్ళు సంపన్నులుగా
ఉంటారు. కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే జ్ఞానాన్ని సూచించేటువంటి రాశి కుంభరాశి కాబట్టి తెలివైన వారు అయి ఉంటారు. మంచి చదువు ఉంటుంది. ఎంత చదివినా ఇంకా చదువుకోవాలనేటువంటి తపన ఉంటుంది. ఇవన్నీ కూడా వారు ఎప్పటి నుంచో క్యారీ ఆన్ చేస్తూ వచ్చినటువంటి ఒక జీవుడై ఉంటారు. మీనలగ్నం కనుక అయి ఉన్నట్టయితే ఇది కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి హౌస్. ఇది ఆధ్యాత్మిక చింతన, తత్వచింతన ఎక్కువగా ఉంటుంది. ఎంత భౌతిక సుఖాలు ఉన్నా కానీ వారి మనసు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటుంది. ఇటువంటి ధోరణి ఉంటుంది మీనలగ్నం కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా క్లుప్తంగా కొంతవరకు మనము ఇండికేషన్స్ని చూడొచ్చు నవాంశలో పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాల గురించి. నవాంశకి పాస్ట్ లైఫ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని తెలియజేసే ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.